హలో గ్యాలవాన్స్, వీఆర్ బ్యాక్ విత్ మూవీ రివ్యూ. ఈరోజు ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారిని చూసొస్తున్నాను. సో మార్నింగ్ షోకే ఫ్యామిలీ ఆడియన్స్ని గుంజండి అనిల్ రావిపూడి. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. సో నాకు ఈ సినిమా చూసిన తర్వాత అసలు వెరీ పాజిటివ్ అయిపోయింది నాది. లిటరలీ ఆ మూవీ మీద ఇంప్రెషన్. సినిమా థియేటర్ లోపలికి వెళ్ళింది నేను, ఇది నచ్చదనే పోయినా. కానీ నాకు నచ్చింది. సర్ప్రైజింగ్లీ నేను ఈ సినిమా గురించి ఇట్లా మాట్లాడతాను నేను అనుకోలేదు. సర్ప్రైజింగ్లీ నాకు నచ్చింది అసలు. ఆ వింటేజ్ మన చిరు సార్, ఆ కామెడీ టైమింగ్, ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, కొన్ని సీన్లు అయితే అసలు నెవర్ బిఫోర్ సీన్లు. అసలు ఆ సీన్లకి చిరంజీవి గారు ఎట్లా ఒప్పుకున్నారో కూడా అర్థం కాదు. సో మనం మాట్లాడదాం దాని గురించి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సో ఈ మూవీ రివ్యూని మనం 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం: యాక్టర్స్, స్టోరీ, టెక్నికాలిటీస్. సో కమింగ్ టు యాక్టర్స్, మెయిన్ లీడ్స్ ఎవరు ఉన్నారు? మన నయనతార, చిరంజీవి గారు, చిరంజీవి గారి టీము, సపోర్టింగ్ టీము, నయనతార వాళ్ళ ఫాదర్, అండ్ సర్ప్రైజింగ్లీ చిరంజీవి వాళ్ళ మదరు మన బామ్మ ఫ్రమ్ రాజాసాబ్ బామ్మనే మళ్ళీ వచ్చింది. ఆమె కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో 2 సినిమాల్లో మంచి క్యారెక్టర్. ఆమె కొంచెం బామ్మ రోల్లో బాగా సెట్ అయింది. సో వెల్ అండ్ గుడ్. సో కమింగ్ టు ద యాక్టర్స్, చిరంజీవి గారు షైన్ అయ్యారు. ఆఫ్ కోర్స్ ఈ స్క్రీన్ ప్రజెన్స్, మొత్తం ఆరా ఫార్మింగ్ అనమాట. ఆరా ఫార్మర్ అయిపోయింది చిరంజీవి మొత్తం. అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చిరంజీవి. అసలు ఆయన పీక్తో కంపేర్ చేస్తే నథింగ్ బట్ లైక్ ఆయన సీన్లకి ప్రాణం పోసిన విధానం, ఆ కామెడీ టైమింగ్ని రిఫ్రెషింగ్ ఉంటుంది. ఆ 70 years old యాక్టర్ ఇంత ఎఫర్ట్స్ పెట్టడం అసలు మనకి వావ్ అనిపిస్తుంది. అసలు ఆ డ్యాన్స్ లేనిది, ఆ గ్రేస్ ఏంది, ఆ ఫైట్ లేనిది, ఆ డైలాగ్ డెలివరీ లేనిది, అసలు వావ్. ఇందు వదన కుందరదన మందగమనం మధురగదన, వావ్. బట్ ఆ మీమ్ కూడా పెట్టిండు అనిల్ రావిపూడి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, మొత్తం మీమ్లు అన్నీ ఎక్కడెక్కడ ఫన్ ఎలిమెంట్స్ మన సోషల్ మీడియాలో అన్నీ అట్లా జల్లుతాడు మన అనిల్ రావిపూడి. సో అవన్నీ వర్కౌట్ అయినాయి యాక్చువల్లీ. సో ఈ బాస్ కామెడీ టైమింగ్కి అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ మంచి సింక్ అయిందనమాట. సో అదొకటి ప్లస్ పాయింట్. సో యాక్టర్స్ విషయానికి వస్తే అందరికి డీసెంట్గానే ఇచ్చినారు. నెక్స్ట్ చిరంజీవి ఒక్కడు బ్యూటిఫుల్గా షైన్ అయ్యండి సినిమాలో. అఫ్ కోర్స్ ఆయన సినిమానే కాబట్టి మనకి నాకేమనిపిస్తుంది అంటే, నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగినా కాబట్టి, చిరంజీవి గారు ఫ్రేమ్లో ఉండి ఆ రోజు చిరంజీవి గారు నేను పర్ఫార్మెన్స్ ఇస్తా అని డిసైడ్ అయ్యిందంటే ఆ ఫ్రేమ్లో ఎవరున్నా మనం చిరంజీవి గారినే చూస్తాం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆరా హీ క్యారీస్. దట్ ఈస్ అది ఆయన ఒక ఎబిలిటీ అనమాట, అంతే. సో ఆ ఎబిలిటీతో మొత్తం సినిమా తీసుకెళ్ళిపోయాడు. బ్యూటిఫుల్లీ పుల్డ్ ఆఫ్. సూపర్, అంతే. మెగాస్టార్ అంతే. నాకు ఒక్కటే అనిపించింది, ఈ సంక్రాంతికి మెగాస్టార్ హిట్ కొట్టిండు అంతే. బ్యూటిఫుల్. నాకు చాలా హ్యాపీ ఉంది. ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది, మంచి సెలెక్ట్ చేసుకుండు. అనిల్ రావిపూడి ఇలాంటి సీనియర్ యాక్టర్స్కి మంచి ఇది రాస్తుండు, మంచి స్టోరీ రాస్తుండు. భగవంత్ కేసరిలో అదొక బాలయ్యకి ఆ ఏజ్కి ఆ క్యారెక్టర్ మంచి ఇనికిపోయినట్టు అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా వరప్రసాద్ ఆయన ఏజ్కి లవర్ బాయ్ క్యారెక్టర్లు చూడవు. ఇలాంటి ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్లు బ్యూటిఫుల్గా సెట్ అయ్యాడు. అలాంటి దాంట్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. సో దట్ ఈస్ గుడ్. అండ్ యాక్టర్స్ అందరు బాగా చేశారు. చిరంజీవి గారు సూపర్. దట్స్ ఇట్. యాక్టర్స్ వదిలేసాం. లెట్స్ కమ్ టు స్టోరీ. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ కాబట్టి ఏం లేదు. స్టోరీ, మనోడు ఇంటెలిజెన్స్ జెడ్ కేటగిరీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ కాదు, హైయర్ అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్. ఒక ఈయన నయనతారతో లవ్లో, లైక్ వాళ్ళిద్దరికి వైబ్ కనెక్ట్ అయ్యి, నయనతార పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఉంటుంది. సో వాళ్ళు వైబ్ కనెక్ట్ అవుతారు, పెళ్లి చేసుకుంటారు. అండ్ ఈయన ఇల్లరికం అల్లుడు పోతాడు. సో నయనతార వాళ్ళ ఫాదర్కి నచ్చదనమాట ఈయనతో పెళ్ళి. సో ఆయన ఏదో పుల్లలు పెట్టి విడగొట్టేస్తాడు. అండ్ ఈయన ఇంటెలిజెన్స్, అదే సెక్యూరిటీ దాంట్లో మూవ్ ఆన్ అవుతుంటాడు. అండ్ 6 years వీళ్ళ పిల్లలకి దూరంగా బతుకుతాడు అనమాట. ఆ 6 years తర్వాత ఆ పిల్లల్ని కలిసే ఛాన్స్ వస్తే ఆయన వెళ్ళి సేమ్ మన డాడీ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది అనమాట. డాడీ మూవీ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది. అండ్ అట్లా రీయూనైట్ కావడం మన నయనతారకు తెలుస్తుంది. మొత్తం కేస్ అయ్యి, సో ఒక ఛాలెంజ్ చేస్తారు అనమాట మన హీరోయిన్ వాళ్ళ డాడీ చిరంజీవితోని.
నీకు పిల్లల్ని చూడాలని ఉంటే మా ఇంటి ముందుకు వచ్చి అడుక్కోవాలి అది ఇది అని అంటాడు. సో అదే టైం పీరియడ్లో మన చాలా బిజినెస్ మ్యాన్ కదా మన హీరోయిన్ వాళ్ళ డాడీ. సో ఆయన మీద అటాక్ అవుతుంది. సో అటాక్ అయితే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే మనోడే వస్తాడు అనమాట ఇంటికి. సో ఇంటికి వచ్చి మన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, లైక్ ఇంటి సెక్యూరిటీ ఆధిపత్యం, లైక్ సెక్యూరిటీ సర్వేలెన్స్ మొత్తం ఈయన చేతి మీద ఉంటుంది. ఈయనకు తెలియకుండా ఎటు బయటికి పోవద్దు, ఎవరు బయటికి పోవద్దు. సో ఈయన కొంచెం పర్సనల్ గొడవలు కూడా, కొంచెం పర్సనల్గా కొంచెం ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం ఇలాంటివి కూడా చేస్తుంటాడు. అది కొంచెం మంచి ఫన్ వేలో వెళ్ళిపోతుంది. మంచి దాని మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. సో ఆ ఫన్ జరగాలి కాబట్టి బ్యూటిఫుల్ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వెంకీ మామ రోల్ ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే, క్యామియో ఉంది, మంచి క్యామియో. లైక్ వచ్చి రాగానే కొంచెం ఫన్ చేస్తారు. చిరు పాటలకి వెంకటేష్ డ్యాన్స్ చేయడం, వెంకటేష్ పాటలకి చిరంజీవి డ్యాన్స్ చేయడం, ఇద్దరు కొంచెం వైబ్, మంచి ఫన్ ఉంటుంది. అదేం బోర్ కొట్టదు, మంచిగా పేలింది, వెల్ అండ్ గుడ్. వెంకీ మామ క్యామియో నాట్ బ్యాడ్, మంచి క్యామియో. వస్తాడు, ఒక ఫైట్ చేస్తాడు, సాంగ్లు ఉంటాడు, మంచి ఫుల్ ఫిల్లింగ్ క్యామియో అయిపోతుంది, వెళ్ళిపోతాడు. దానికి ఆయన క్యారెక్టర్ కూడా క్లోజర్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. యా, వీళ్ళు ఒక ఆ థ్రెట్ నుంచి చిరంజీవి కాపాడితే మళ్ళీ కలిసిపోతారు లాస్ట్కి. సో అది ఎక్స్పెక్టెడ్ కాబట్టి అది దానికి లైక్ పెద్ద చర్చించుకోవాల్సిన అంశం కాదు కాబట్టి లైట్ తీసుకున్నాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద స్టోరీ. అండ్ కమింగ్ టు దిస్ లైక్ టెక్నికాలిటీస్, మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే మన సౌండ్ అండ్ విజువల్స్. సౌండ్లో బీమ్స్ అక్కడక్కడ బీజిఎంలు బాగానే కొట్టాను. అండ్ ఒకటే బీజిఎం సెట్ని పట్టుకొని, ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్కి ఒక బీజిఎం పట్టుకొని అదే లైక్ యాక్షన్ ఎప్పుడు వచ్చినా అదే బీజిఎం పడుతుంది అనమాట. సో వేరియేషన్స్ కొంచెం తగ్గినాయి, పిచ్చి హైలో చేసి సర్దేసింది, కొంచెం పర్లేదు. యాక్షన్ సీక్వెన్స్కి పర్లేదు అనిపించింది. అండ్ రొమాంటిక్ సీక్వెన్స్ అన్నీ చిన్న బీజియంలో పడ్డాయి. నాకు నోటిసబుల్ బీజియమ్స్ ఏం పడలేదు అనిపించింది నాకు. బట్ ఇలాంటి లైట్ హార్టెడ్ మూవీస్కి ఆ చిన్న బీజియంలో పడాలి నన్ను అడిగితే. ఎందుకంటే నీకు సీన్ 75% ఉందనుకోండి, లైక్ దానికి 100% బీజియం కొడితే సీన్ చిన్నగా అయిపోయి సినిమా మీద ఇంప్రెషన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సీన్ ఎంత ఉందో అంతకే కొట్టిండు బీమ్స్. సో నోటిసబుల్, మనకు లైక్ సూపర్ తురుమని చెప్పలేం, కానీ డీసెంట్ బీజియం, వెల్ అండ్ గుడ్, పర్లేదు అనిపించింది. సాంగ్స్ అయితే నాకు ఆడియో సాంగ్స్ విన్నప్పుడు తలనొప్పి వేసింది, ఇదేం సాంగ్స్ అని అనుకున్నాను. బట్ ఆ సినిమా వెళ్ళే టోన్లో, సినిమా పాజిటివ్ టోన్లో వెళ్తుంది కాబట్టి, నాకు సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి నాకు పాటలు కూడా పర్లేదు అనిపించింది. పాటలు కూడా ఒక రకంగా నచ్చినట్టే అనిపించింది నాకు. బట్ స్టిల్ పాటలు కుడ్ హ్యావ్ బీన్ వెరీ 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 మచ్ బెటర్. అది కొంచెం డిసప్పాయింట్ అయింది. జస్ట్ పాటల కోసం డిఎస్పీని తెచ్చుకొని పాటలు కొట్టించుకొని పంపించినా అది సూపర్ ఉంటుండే అసలు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి మనం సౌండ్ 2.5 ఇచ్చేద్దాం, లైక్ 2.5 సరిపోతుంది. అండ్ కమింగ్ టు విజువల్స్ అక్కడక్కడ సీజీలు తెలిసిపోతాయి, లైక్ పూర్ సీజీ ఉంటుంది, అది పక్క పెట్టేస్తే కలర్ గ్రేడింగ్, నాకు కలర్ గ్రేడింగ్ గురించి నాకు మన ట్రైలర్లో వచ్చినప్పుడే మొత్తం సీరియల్ కలర్ గ్రేడింగ్ ఉంది, మొత్తం సీరియల్ చూసినట్టే ఉంది. నేను పక్కా ఫిక్స్ అయిపోయినా, ఇది పక్క సినిమా సీరియల్ లానే ఉంటుంది. మన సోమవారం నుంచి శుక్రవారం వరకు మా టీవీలో సాయంత్రం 8:30కి వచ్చేస్తుంది, అది మొత్తం చూసేద్దాం, అట్లాంటి వైబ్ ఉంటుందేమో అనుకున్నా. బట్ కలర్ గ్రేడింగ్ పూర్ ఉన్న సినిమా పిచ్చింగ్ బాగుంది కాబట్టి నడిచిపోయింది అట్లా. సో మనం కన్విన్స్ అయిపోతాం. సో అఫ్కోర్స్ మనకి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తే వాళ్ళకి కలర్ గ్రేడింగ్ ఇవన్నీ ఆరెంజ్ టోన్లు, ఎల్లో టోన్లు, బ్లూ టోన్స్ అవన్నీ తెలియదు. వాళ్ళకి కలర్స్ ఉండాలి, వాళ్ళ స్టార్ డ్యాన్స్ చేయాలి, కామెడీ చేయాలి, ఆ సీన్లు చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పిచ్చి కనెక్ట్ అవుతారు. సో తప్పకుండా వెళ్ళాలి ఫ్యామిలీ ఆడియన్స్. యా, ఓవరాల్ రివ్యూ నాదైతే నేను చాలా ఏమంటారు సాటిస్ఫైడ్గా ఫీల్ అయినా సినిమా చూసి. అండ్ ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్ మూవీ ఫర్ దిస్ సంక్రాంతి. ఒక మంచి కంటెండర్ వచ్చింది. నెక్స్ట్ 3 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి. వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ సినిమాలు బాగున్నా జనం మాత్రం ఈ సినిమాకి వెళ్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ వన్ మ్యాన్ అనిల్ రావిపూడి, హీ డిడ్ ఇట్ అగైన్. యా, హీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ స్మూత్లీ. సో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే, కొంచెం థర్డ్ వాల్ బ్రేక్ చేసి కొన్ని సీన్లు ఉంటాయి, ఆడియన్స్తో మాట్లాడే సీన్ మనం
మన F2లు ఉంటాయి, సంక్రాంతికి వస్తున్నాలో ఉంటాయి, దీనిలో కూడా ఉంటాయి. సో అలాంటి సీన్కి ఆడియన్స్ బాగా బాగా కనెక్ట్ అవుతారు. చిరంజీవితో అలాంటి డైలాగులు చెప్పించిందంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. బట్ అనిల్ రావిపూడి పుల్ ఇట్ ఆఫ్ అండ్ నాకు నచ్చింది. నేను 3.5 ఇస్తా. నాకు మంచి మంచి అనిపించింది, లైక్ వెరీ గుడ్ మూవీ కాబట్టి 3.5 ఇస్తా. మీరు నిర్భయంగా డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్, మంచి నవ్వుకొని, బాస్ని చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ కామెడీ టైమింగ్తోని బ్యూటిఫుల్ మూవీ వెళ్ళి చూసేసి రండి. ఓకేనా? సో వెళ్ళొస్తాం మరి. ఏమంట వినయ్ గ్యాలవెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మన గ్యాలవెంట్స్ అందరికీ మన రవణ మూవీ వస్తుంది. సో మన ఫ్యామిలీ కాదు, మన గ్యాలవెంట్స్, మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి. రేపు ఇంకా చాలా మూవీలు ఉన్నాయి, చూస్తాం, రివ్యూ ఇస్తాం. సో అలా ఆ ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. వినయ్ గ్యాలవెంట్ బాయ్. యా.